లోకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతికి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లను వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడయ్యా, నేను దీని చుట్టూ త్రవ్వి ఎరువే మటుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో, అది ఫలించినా సరే లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. చూడండి ప్రియులారా, అది ఫలించకపోతే దాన్ని ఏం చేయాలి? నరికి పారవేయాలి అని ఇక్కడ రాస్తుంది ప్రియులారా. నరికివేయమని అతనితో చెప్పాను. చూడండి ప్రియులారా, మన ఆత్మీయ ప్రయాణంలో మనం ముందుకు వెళ్తా ఉన్నప్పుడు మనలో ఏం కలుగుతూ ఉండాలి? ఫలాలు కలుగుతూ ఉండాలి. కొన్ని చెట్లు ఉంటాయి, మనం వేసిన ప్రతి చెట్టు కూడా ఫలం వేస్తుందా? వేస్తుందా? కొన్ని చెట్లు ఏవో తెలుసా మీకు ఆ విషయం? ఒకసారి చిన్నప్పుడు మా చోడవరంలో ఇంటి అవతల కాంపౌండ్లో చెట్టు బొబ్బాస్కాయ చెట్టు మొలిచింది. దాదాపుగా చాలా ఎత్తు మొలిచింది. చాలా ఎత్తు మొలిచినా కానీ దానికి ఏం కాయట్లేదు, కాయలు కాయట్లేదు. ఆ తాతను అడిగితే ఇది ఎందుకని కాయలు కాయట్లేదు అని అంటే వాళ్ళు ఏమన్నారంటే, ఇది పోతు చెట్టు బాబు, ఇదే చెట్టు మేల్, ఏం కాయ దీనికి, కాయలు కాయవు దీనికి. అవునా అని నేనన్నా, ఉంచండి కొన్నాళ్ళు కాసేదని చూద్దాం అంటున్నా నేను. వాళ్ళు అంటున్నారు, నువ్వు ఎన్నాళ్ళు ఉంచినా అది ఏం చేయదు, కాయలు కాయదు అది. వాళ్ళిద్దరూ కూడా ముసలోళ్ళు, నేనే చిన్న కుర్రోడిని, వాళ్ళే ముసలోళ్ళు నాకేం చెప్తున్నారంటే, నువ్వు ఎన్నాళ్ళు ఉంచినా సరే ఏం చేయదు అది, నువ్వు ఉంచినా అనవసరం. సరే అయితే నరికేయండి అని నేనే అన్నా. ఆ సాయంత్రానికి ఎప్పుడు వాళ్ళే నరికేసి పారేశారు. చూడండి ప్రియులారా, కాబట్టి దేవుడు నువ్వు ఎలాంటి ప్రార్థన చేసినా సరే దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు ప్రియులారా. ఈ విశ్వంలో ప్రియులారా, మన భూమి ఈ భూమండలంలో ఒక ఇసుకరేణు ఎంతో, ఈ విశ్వంలో మన భూమి అంత ఉంటుంది ప్రియులారా. అలాంటి చిన్న భూమిలో నుంచి కూడా మనం మొరపెడితే దేవుడు ఏం చేస్తాడు? వింటాడు, ఆలకిస్తాడు. చాలా మంది అనుకుంటారు ఈ భూమి భారం ఒక్కటే దేవుడి మీద అనుకుంటారు. అలా ఏం కాదు. ఇలాంటి భూములు అసలు ఎన్ని ఉంటాయో ప్రియులారా, కొన్ని లక్షల కోట్లు ఉంటాయి. అంత సృష్టికర్త మన దేవుడు. కానీ మన మనసంతా కూడా దేని మీద ఉంచి మన ఆలోచనలన్నీ కూడా దేవుణ్ణి, గాడ్ ఈజ్ మినిమైజ్డ్ ఇన్ అవర్ థాట్స్ ప్రియులారా. దేవుడు ఏమైపోయాడు? చిన్నగా అయిపోయాడు. అందుకే బైబిల్ కూడా ఆ విషయాన్ని కూడా దేవుడు స్పష్టంగా, పౌలు గారు స్పష్టంగా కొన్ని విషయాలు రాశారు. మన ఫలం వేటి మీద మన యొక్క దృష్టి ఉండాలి అనే దాని మీద ప్రియులారా. కాబట్టి 1 కొరింథీ 9:11 కూడా ఏమని రాయబడిందో చూడండి. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలము కోసుకొనుట గొప్ప కార్యమా? అంటే ఇక్కడ విశ్వాసులు ఆత్మీయంగా బలపడకుండా వారి దగ్గర నుంచి శరీర సంబంధమైన ఫలాలు తీసుకోవటం అదేం గొప్ప కాదని ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తా ఉన్నాడు. మన క్రియలు ఎలా వెళ్ళాలి? విశ్వాస మూలంగా వెళ్ళాలి. పలికటి విశ్వాస మూలంగా నడవండి, వెలిచూపుల వలన కాదు కానీ విశ్వాస మూలంగా నడవాలి. ఒక విశ్వాసి జీవితం ఎలా ఉండాలంటే విశ్వాసంతో నడవాలి ప్రియులారా. అందుకే విశ్వాసులు అని ఏం చేశారు? పేరు పెట్టారు. కాబట్టి ఇక్కడ ఏమని పలుకుతూ ఉన్నాడంటే, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా అని పలికాడు ప్రియులారా. ఆత్మ సంబంధమైనవి శరీర సంబంధమైనవి వేరు, ఆత్మ సంబంధమైనవి వేరు. శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి, ఆత్మ కార్యాలు స్పష్టంగా ఉంటాయి. శరీర ఫలాలు వేరుగా ఉంటాయి, ఆత్మ ఫలాలు వేరుగా ఉంటాయి. కల్దీలు రాసిన పత్రికలో కూడా ఆత్మ ఫలాలు ఉన్నాయి. తెలుసు కదా మనందరికీ. ఆ ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలము కోసుకొనుట గొప్ప కార్యమా అని పలుకుతున్నాడు ప్రియులారా. మన ఎదురుగా ఎప్పుడూ కూడా ఒక దృష్టి దేవుడు ఉంచుతూ ఉంటాడు. మన ఎదురుగా దేవుడు ఎప్పుడూ ఒక మాదిరిని పెడతా ఉంటాడు. మన ఎదురుగా దేవుడు ఎప్పుడూ కూడా ఎలా నడవాలి ఆత్మ సంబంధంగా అని దేవుడు పెడతా ఉంటాడు ప్రియులారా.
ఏవండి, అందుకే పౌలు గారు ఒక మాట పలికారు, ఏంటో తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోనండి. అంటే ఏంటి? దేవుడి వైపు చూడవసరం లేదా వాళ్ళు? ఏవండి, అంటే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, ఇక దేవుడు క్రీస్తు అవసరం లేదులే, మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంత మాట పలికాడంటే పౌలు గారు క్రీస్తుని పక్కన పెట్టాడా, క్రీస్తుని ఎదురుగా పెట్టుకున్నాడా? చెప్పండి. క్రీస్తుని ఎదురుగానే పెట్టుకుని నడిచాడు ప్రియులారా. ఏవండి, ఒక క్రైస్తవ జీవితం అనేది కూడా క్రీస్తుని పోలి జీవితంగా ఉండాలి. ఏవండి, ఒక సేవకుడు క్రీస్తుని పోలి నడిస్తే, ఏమంటే ఒక విశ్వాసి సేవకుడిని పోలి నడిస్తే లోకం మిమ్మల్ని పోలి నడవాలి ప్రియులారా. నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరని సవాలకరంగా మాట్లాడిన ఏవండి ఒకే ఒక్క నిజరక్షకుడు ఎవరు? క్రీస్తు మాత్రమే. కాబట్టి క్రీస్తు పోలికలోనికి ఆత్మ సంబంధమైనవి ఇత్తుచుండగా, విశ్వాస మూలంగా ఒక సేవకుడు వెళ్తా ఉండగా దానికి పోలినట్లుగా విశ్వాసులు కూడా ఏం చేయాలి? ఆ దారిలో మనం ఏవాలి? ప్రయాణం అవుతూ ఉండాలి ప్రియులారా. ఏవండి, హెబ్రీ 13:7 కూడా ఏమని రాయబడి ఉందో చూడండి. ఏవండి, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు ఏవండి వారి విశ్వాసమును ఏం చేయండి? అనుసరించండి అని పలికాడు ప్రియులారా. చూడండి, 1 కొరింథీ 9:11 ఇందాక మనం చదువుకున్న మాట ప్రకారం మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము ఎత్తుచుండగా ఏవండి మీ వలన శరీర సంబంధమైన ఫలము కోసుకొనుట అది గొప్ప ఏం కాదు ప్రియులారా. మీకు ఆత్మీయతని అందిస్తుండగా, మీకు ఆత్మీయతని ఇస్తున్నటువంటి దేవుని సేవకుడు మీ మధ్యలో నుంచి శరీర సంబంధమైన ఫలాన్ని తీసుకొనుట అది గొప్ప ఏం కాదు. కాబట్టి ఇక్కడ కూడా 13:7 కూడా హెబ్రీ రాసిన పత్రికలో చూడండి ఎంత బాగుందో ప్రియులారా. ఏవండి, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. ఫాలో ద ఫెయిత్ ప్రియులారా. విశ్వాసాన్ని మనం శ్రద్ధగా ఏం చేయాలి? అనుసరించాలి. యేసుప్రభువు వారిని అనుసరించారు కొంతమంది. ఏవండి, కొన్ని వేల మంది మనుషులు యేసుప్రభువు వారు వెనకమాలల్లా ఏవండి గుంపులుగా వెళ్ళిన వారు ఉన్నారు. కానీ ఏవండి యేసు క్రీస్తులో ఉన్నటువంటి విశ్వాసాన్ని అనుసరించిన వారు బహు కొద్ది మంది ప్రియులారా. మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి ప్రియులారా. ఆత్మ సంబంధమైనవి ప్రతి వారం కూడా ఏం చేయబడతా ఉన్నాయి? వ్యక్తపడతా ఉన్నాయి. ఏవండి, మీకు బోధ ఏవండి మీ మధ్యలోనికి వస్తా ఉంది. దేవుని వాక్యం బోధ వలె ఆయన వాక్యం మీ హృదయాల్లో వాక్యం వెత్తబడతా ఉంది. అలా వెత్తబడుతూ ఉన్నప్పుడు ఏవండి వాటిని పైన నాయకులు ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. ఏవండి, దేవుని సేవకులు అనేక సందర్భాలు వాక్యంలోనే సంభవిస్తూ ఉంటారు విశ్వాస కార్యాలు. చిన్న చిన్న విషయాల్లో కూడా మనం సరి చేసుకోవాలనేటువంటి ఆలోచన ఎంతమందికి ఉంది? ఏవండి, దేవుని సేవకులు ఎంత స్పష్టంగా మనకి ఏవండి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. మన పైన నాయకులుగా దేవుడు వారిని నియమించాడు. వారి యొక్క విశ్వాస జీవితాన్ని ఎప్పుడైతే మనం ఆదర్శంగా తీసుకున్నామో ప్రియులారా, దానివల్ల ఒక విశ్వాస జీవితం ఎంతగా ప్రబలుతుందో, ఒక విశ్వాస జీవితం ఎంతగా వర్ధిల్లుతుందో, ఒక విశ్వాస జీవితం ఎంతగా ఏవండి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారుతుందో ఎవరు కూడా ఊహించలేరు ప్రియులారా. కాబట్టి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? విశ్వాస ఆత్మ సంబంధమైనవి విత్తుతా ఉన్నారు దేవుని సేవకులు. ఆత్మ సంబంధమైనవి విత్తబడతా ఉన్నాయి. విశ్వాసం ఫలిస్తా ఉందా నీ హృదయంలో? నీ జీవితంలో విశ్వాసం ఫలిస్తా ఉందా ప్రియులారా? కొంతమంది దృష్టి అంతా దేని మీద ఉంటుంది? డబ్బు మీదే. కొంతమంది దృష్టి అంతా శరీర కార్యాల మీదే. కొంతమంది దృష్టి అంతా కూడా ఇహలోక సంబంధమైన వాటి మీదే ప్రియులారా. ఏమండి, కొంతమంది దృష్టి అంతా కూడా ఐకిక విచారాలు. అయ్యో రేపొద్దునేంటి, ఎల్లుండేంటి, పిల్లల భవిష్యత్తు ఏంటి, అదేంటి ఇదేంటి, ఐకిక విచారాలు. ఏవండి, ప్రతి మనిషిని కూడా దిగజారిపోయినటువంటి స్థితిలోనికి ఐకిక విచారాలు. ఏవండి, ధన మోసాలు, ఎన్ని రకాలైనటువంటి పాపాలు, మనుషుల్ని విచారం, కృంగిపోయినటువంటి మనస్తత్వం. ఒక మనిషిలో విశ్వాసం లేనప్పుడు, ఒక హృదయంలో విశ్వాసం లేనప్పుడు ఈ ఐకిక విచారాలు అనేవి చోటు చేసుకుని ఏం చేస్తూ ఉంటాయి? ఏమండి, వెనక్కి లాగేస్తూ ఉంటాయి. రేపటి గురించి చింతించొద్దని దేవుడు పలుకుతూ ఉంటే ఐకిక విచారం ఏం చేస్తుంది? అయ్యో రేపు ఏం చేస్తావు, ఎల్లుండి ఏం చేస్తావు, ఏమండి అవతల ఎల్లుండి ఏం చేస్తావు, వాట్ అబౌట్ దాట్ అని తన ప్రభుని అది వెనక్కి లాగుతూ ఉంటాయి ప్రియులారా. ఎంత భయంకరం ప్రియులారా. కాబట్టి ఏవండి, ఇక్కడ హెబ్రీ
పత్రిక 13:7 మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని ఏవండి వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి అని ఉంది ప్రియులారా. విశ్వాసాన్ని అనుసరిస్తూ ఉన్నామా ప్రియులారా? ఏవండి ఆర్ వి ఫాలోయింగ్ ద ఫెయిత్? ఏవండి విశ్వాసాన్ని అనుసరించే వారంగా ఉన్నామా? ఏవండి కొంతమంది సినిమాలో చూసి వారిని ఏం చేస్తూ ఉంటారు? అనుసరిస్తూ ఉంటారు. కొంతమంది సినిమా క్రాఫ్ వేస్తూ ఉంటారు. కొంతమంది వస్త్రధారణ ఏం చేస్తారు? సినిమా వస్త్రధారణ వేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చూసినా సరే ఏం చేస్తూ ఉంటారు? కొత్తగా ఏదైనా ట్రెండింగ్ వస్తాయి, చెప్పులు ఉంటాయి ట్రెండింగ్లో, దాన్ని తీసుకొస్తూ ఉంటారు. షర్ట్లు ఉంటాయి ట్రెండింగ్లోనికి, దాన్ని తీసుకొస్తూ ఉంటారు. ఏవండి రకరకాలుగా వాటిని అనుసరిస్తూ ఉంటారు. కానీ విశ్వాస జీవితంలో ప్రియులారా, ఆత్మీయ జీవితంలో మనం దేన్ని అనుసరించాలి? విశ్వాసాన్ని మాత్రమే మనం అనుసరించాలి ప్రియులారా. అదే అధ్యాయంలో 15వ వచనంలోని కూడా రండి ప్రియులారా. కాబట్టి ఆయన ద్వారా మనము దేవుని ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదము అని రాయబడింది ప్రియులారా. జిహ్వ అనే మాటకు అర్థం ఏంటి? నాలుక. అంటే నాలుక ద్వారా మనం ఏం చేయాలి? దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయొచ్చు. ఎల్లప్పుడూ దేవుని ఏం చేయాలండి? స్తుతియాగము చేయొచ్చు. అంటే మన నాలుక, జిహ్వ ఫలము అంటే నాలుక ప్రియులారా. దేవుడు మనకిచ్చినటువంటి ఆ నాలుకని ఏం చేయాలి? ఆ నాలుకని ఏం చేయాలి? అర్పించేయాలి దేవునికి. అదే ఇక్కడ రాయబడి ఉంది, జిహ్వ ఫలమును అర్పించుదము అని రాయబడి ఉంది ప్రియులారా. అంటే నీ నాలుకను దేవునికి అర్పించేసి ఆ నాలుకతో ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి? స్తుతియాగము చేయాలి అని ఇక్కడ రాస్తుంది ప్రియులారా. కాబట్టి మీ నాలుకని దేనికి అర్పిస్తూ ఉన్నారు? మన నాలుకని మనం సరిగా ఉంచుకోకుండా, ఏవండి మన నాలుక మనం సరిగా దేవునికి మనం అర్పించకుండా, ఏవండి మన నాలుకని స్తుతియాగానికి అర్పించకుండా, ఏవండి మన నాలుకని ఏవండి మంచి మాటలకి, నీతి మాటలకు అర్పించుకోకుండా, అయ్యో ఎన్ని రకాలుగా నాలుక ఎన్ని రీతిలుగా మడత పెడతారు ప్రియులారా మనుషులు ఈ రోజున. ఒక తప్పుని కప్పిపెట్టడానికి, ఏవండి ఒక తప్పుని సరి చేసుకోవడానికి నాలుకను ఉపయోగించాలే కానీ ఒక తప్పుని కప్పిపెట్టడానికి ఏం చేయకూడదు? నాలుకని ఉపయోగించకూడదు. ఏవండి నీ నోటి ఫలాన్ని నువ్వు అనుభవిస్తావని బైబిల్ చెప్తుంది ప్రియులారా. నీ నాలుక ద్వారా మాట్లాడే మాటల ద్వారా కూడా నీకు ప్రతిఫలం వస్తుంది. ఆ ప్రతిఫలం ఎలాంటి దారికి తీసుకెళ్తుందో నీకు తెలియదు. నువ్వు అబద్ధాల మీద కట్టేటువంటి వ్యాపారం, అబద్ధాల మీద కట్టేటువంటి ఉద్యోగం, అబద్ధాల మీద కట్టేటువంటి జీవితం ఏనాటికి ఫలిస్తుంది? ఏనాటికి కూడా ఫలించదు ప్రియులారా. ఆత్మీయ జీవితం మరణిస్తుంది. శరీర కార్యాలు నీలోనికి వస్తాయి. ఒక్కొక్కటి చోటు చేసుకుని ప్రియులారా, ఏవండి ఒక దినాన్న నీ ఆత్మీయ జీవితం అంతా కూడా పతనం అయిపోతాయి. నీలో విశ్వాసం ఉండనే ఉండదు. ఏవండి ఎలాంటి భయంకరమైనటువంటి విపత్తు పరిస్థితుల్లోనికి ఏవండి నీ యొక్క ఆత్మీయ జీవితం దిగజారిపోద్ది ప్రియులారా. కాబట్టి జిహ్వ ఫలాన్ని మనం ఏం చేయాలి? దేవునికి అర్పించాలి. ఏవండి విశ్వాసాన్ని మాదిరిగా మనం పెట్టుకుంటున్నామా? ప్రతి దాని విషయంలో మనం దేవుడిని స్తుతిస్తా ఉన్నావా? నీకు దేవుడు ఇచ్చిన ప్రతి విషయంలో నువ్వు దేవుడిని స్తుతించగలుగుతున్నావా? లేదు ప్రియులారా. చాలా మంది స్తుతించరు. దేవుడిని ఒక విషయాన్ని అడిగే ముందు మనం ఏం చేయాలో తెలుసా? దేవునికి స్తుతులు అర్పించాలి ప్రియులారా. దేవునికి స్తుతియాగం చేయాలి ప్రియులారా. ఏవండి ఆయన కుమారుడు ఏవండి శ్రేష్టమైన దాన్ని మన కోసం దేవుడు అర్పించాడు కాబట్టి ఏవండి మనం కూడా ఏవండి మన జీవితంలో శ్రేష్టమైన దాన్ని ఏం చేయాలి? అర్పించాలి. ఏవండి ఓ రోజున జార్జ్ ముల్లర్ గారు ప్రియులర్రా, ఏవండి ఆయన ఒక సంఘానికి ఒక సేవకుడిగా ఆయన నియమిస్తే ఇంగ్లాండ్లో, అక్కడ ఇలాగే మనలాగా అన్ని చైర్స్ ఉన్నాయి. ఆ హాల్లో చైర్స్ ఉంటే కొంతమంది మాత్రమే చైర్స్లో కూర్చున్నారంట. ఆ కొంతమంది కింద కూర్చున్నారంట, వెనకమాల కింద ఆ మూల వాళ్ళ కింద కూర్చున్నాం. కింద కూర్చుంటే అది ఆయనకేమో నచ్చలేదంట. ఎందుకని కింద కూర్చున్నారు అంటే, ఏవండి ఈ కుర్చీలన్నీ కూడా చర్చిలో వేసే, ఈ హాల్లో వేసే కుర్చీలన్నీ కూడా రెంటెడ్. ఏంటి? అద్దెకి తీసుకొచ్చి పెట్టారు. వేస్తారు ప్రతి వారం ఏం చేస్తారు? అద్దెకి తీసుకొస్తారు కుర్చీలు. ఎవరైతే ఈ అద్దె కట్టే స్పాన్సర్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే కుర్చీలో కూర్చోవాలి. మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి? కింద కూర్చోవాలి. ఒకవేళ అద్దె కట్టలేని వాళ్ళు కుర్చీలో కూర్చున్నారనుకో, వాళ్ళకి ఆ రోజు నుంచి చులకన భావనే వారి మీద. అంటే నువ్వు ఎందుకురా బాబు, కనీసం కుర్చీకి అద్దె కట్టలేనోడు నువ్వు ఎందుకు కుర్చీలో కూర్చుంటావు అన్నంత ఇదిగా. ఏవండి సంఘంలో హెచ్చు తగ్గులు ఉండొచ్చా ప్రియులరా? ఏవండి నువ్వు రెంట్ పే చేయగలిగితే చెయ్యి, ఓ 10 మందికి పే చేయి, ఇంకా మంచిదే కదా, నీకే కదా ఆశీర్వాదం, 10 మంది ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది కదా. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేతాలకు ఏం కలగజేస్తా ఉంది? అదే గుడ్డితనం అంటే ప్రియుల.
ఎంత భయంకరం. ఏమండి జార్జ్ ముల్లర్ గారు అదంతా కూడా చూసి ఏమండి ఆయనకి ఏమాత్రం నచ్చకపోతే ఆ సంఘం వారందరూ కూడా ఆయనకి శాలరీ ఇస్తారంట. ఆ సేవకుడికి ఏమిస్తారు? శాలరీ. సంఘం అంతా కూడా కలిసి చర్చిలో ఉన్న కుర్చీలకి రెంట్ పే చేసి సేవకుడికి ఏం చేస్తారంటే వాళ్ళ సంఘస్థులు అందరూ కూడా ఇంత వేసుకుని దాన్ని ఏం చేయాలి? సేవకుడికి జీతం కింద పే చేయాలి. జార్జ్ ముల్లర్ గారు అన్నారంట, ఈ రోజు నుంచి నాకు జీతం లేదు, కట్. ఈ రోజు నుంచి ఏమీ లేదు, జీతం లేదు. నాకు ఇచ్చేటువంటి ఆ జీతంలో నుంచి ఈ సమస్తాన్ని కూడా కుర్చీ రెంట్లకి మీరు పే చేసి ఏవండి ఒక్కళ్ళు కూడా కింద కూర్చోడానికి వీల్లేదు. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ కూర్చోవాలి? పైనే కూర్చోవాలి. నాకు ఇవ్వాల్సిన జీతాన్ని మీరు ఆ కుర్చీ రెంట్లకు మీరు పే చేసి అందరూ కూడా పైనే కూర్చునేలాగున ఏర్పాటు చేశాడంట ప్రియులారా. కొంతమందికి నచ్చలేదు అది. ఏమండి కొంతమందికి ఏమలేదు, కొంతమందికి నచ్చవు ప్రియులారా, కొంతమందికి నచ్చలా పద్ధతి. ఏవండి జార్జ్ ముల్లర్ గారు ఏమాత్రం అయినా సరే ఒప్పుకోలేదని ప్రియులారా. ఏవండి జార్జ్ ముల్లర్ గారిలో ఉన్నటువంటి ఒక స్వభావం ఏంటో తెలుసా ప్రియులారా? అసలు ఆయన ఎవరిని లెక్క చేసేవాడు కదా, ఆయన ఏది లెక్క చేసేవాడు కదా. ఆయన ఒక సిద్ధాంతం పెట్టుకున్నాడంటే ఆయన ఎదురుగా విశ్వాసంతో దీన్ని సంపాదించాలని పెట్టుకున్నాడంటే ఇక జరిగి తీరాలంతే. ఏవండి మొండోడు, కొంతమంది మొండోళ్ళు ఉంటారు తెలుసా మీకు? ఏవండి మొండి విశ్వాసం ప్రియులారా. ఏవండి ఆయన ఒక పద్ధతి పెట్టాడు అంటే ఆ పద్ధతి ప్రకారం ఏమవ్వాలి? జరగాలి అంతే ప్రియులారా అని చెప్పి బయట ఒక బాక్స్ ఉంటుంది, మీకు అవసరం అయితే మీకు ఏమన్నా సేవకుడు పోషించబడాలి అనుకుంటే ఆ బయట బాక్స్ వేయండి అని పలికాడు ప్రియులారా. అంతే, సింపుల్ రూల్ అయిపోయింది అంతే ప్రియులారా. ఏవండి సరే అందరూ కూడా ఈయన జీతం ఆ రోజు నుంచి జీతం లేదు, 6 నెలల నుంచి జీతం లేదు, అందరూ కూడా చక్కగా. కానీ ఆయన మనసుకి సంతృప్తి ఏంటంటే అందరూ కుర్చీల్లో కూర్చొని అందరూ ఏం చేస్తూ ఉన్నారు? వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఏవండి ఒక రోజున ఆ బాక్స్లో వేసినటువంటి డబ్బుల్ని కూడా నేరుగా ఆయన తీసుకోకుండా ఒక అతనికి బాధ్యత అప్పచెప్పి, బాబు ఆ డబ్బుల్ని నువ్వే తీసుకొచ్చి నాకు అప్పచెప్పి, ఎందుకంటే నువ్వు కూడా లెక్క రాసుకోవడానికి బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో. ఆ వ్యక్తి ఏవండి అయ్యా మీరు ఇలా చేస్తే మీకు ఇబ్బంది అవుతుందండి, ఏవండి మేము ఇస్తాం, అవసరమైతే మీరు మీ రావాల్సిన జీతాన్నే మీరు తీసుకోండి అని చెప్తే ఆయన ఏమాత్రం కూడా నో కాంప్రమైజ్ పిల్ల. ఆయన ఇంట్లోకి వెళ్ళి కొంతమంది సంఘ పెద్దలు వెళ్ళి కూర్చొని మాట్లాడినా సరే నో నో నో, ఒక ఎవరి మాట వినేది లేదు అంతే పిల్ల. రూల్ ఈజ్ రూల్ అంతే. ఆయన రూల్ పెట్టాడా, రూల్ ఈజ్ రూల్ అంతే. నాకు లేకపోయినా పర్లా, అసలు నా నుంచి ఆ సంఘం నుంచి నాకు 1 రూపాయి రాకపోయినా పర్లా, దేవుడు పోషిస్తాడు. పిలిచిన వాడు ఎవరు? నమ్మదగిన వాడు. అయితే ఒక రోజున ఏవండి ఇంట్లో అన్నీ అయిపోయినాయి అంట. ఒకరోజు జీరోకి వచ్చేదా లేదా? అలా విశ్వాసంలోకి వెళ్తే, మీరు విశ్వాసంలోకి వెళ్తే 10 రోజులకి ఏమవుతుంది? అంతా జీరోనే అవుతుంది, ప్లస్లు ఏమవ్వ ప్రియులారా. అయితే ఒక రోజున ఇంట్లో సరుకులన్నీ అయిపోయినాయి, ఏవండి డబ్బులన్నీ అయిపోయినాయి, ఏవండి అంతా అయిపోయింది, జీరో. ఏవండి భోజనం చేసి కూడా ఏవండి కొన్ని రోజులు అయిపోయింది, ఆకలితో ఉన్నారు. అలా అలా ఆకలిని వారు ఓర్చుకుంటా ఉన్నారు. ఏవండి అయితే ఎంత డబ్బులు వచ్చినాయి ఒకసారి అక్కడికి చర్చి కాడికి వెళ్ళి చూద్దామని చెప్పేసరికి ఏవండి చర్చికి వెళ్ళి మోకరించి జార్జ్ ముల్లర్ గారు డబ్బాను ఇట్ట ఊపితే మొత్తం ఖాళీ, అందులో ఏమి లేవు, 1 షెల్లింగ్స్ కూడా లేవు ప్రియులారా. అంటే 1 పైసా కూడా లేదు. మనం పైసలు అని పిలుస్తాం, వారు షెల్లింగ్స్ అని పిలుస్తాం. ఏమంటే 1 షెల్లింగ్ కూడా లేదు అందులో ప్రియులారా. మరలా ప్రార్థన చేసి మరలా ఊపాడు రెండోసారి. ఈసారి ఏమన్నా ఎక్కడన్నా ఒక మూలన్న ఒక కాగితం బిళ్ళలు ఊగితే సౌండ్ వస్తుంది రాదా? గళ్ళు మనసు కాగితాలు ఊగితే వస్తుంది, కానీ బిళ్ళలంతా సౌండ్ రాదు. ఊరిని టక్ టక్ అని పేపర్ ఇలా ఏమండి ఇలా కొట్టుకు ఇలా సౌండ్ చిన్న సౌండ్ వస్తుంది, అవునా కదా? ఆ సౌండ్ ఏమైనా వస్తుందేమోనని చూసాడంట, ఆ సౌండ్ కూడా రాలేదంట ఇలా. సరే ఏవండి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయేసరికి భార్య మంచం మీద పడుకున్నది. అప్పటికే పాపం ఏవండి ఈయన ఆవిడ్ని చూసి ప్రియులారా చాలా ఆ టైంలో చాలా ఏమండి ఒక విధంగా నిరాశపడ్డాడు, ఒక విధంగా బాధపడ్డాడు. అయ్యో నేనేదో మొండి విశ్వాసంతో ఉండి ఏమన్నా కూడా ఏం చేస్తా ఉన్నాను, బాధ పెడతా ఉన్నానే. పాపం ఆవిడ పడుకుందంట అలాగే. ఆ టైంలో ఆవిడ్ని లేపి ఏవండి నిద్రలో నుంచి సాయంత్రం నైట్ పూట లేపి, అమ్మ ఒకసారి లేగు, మనం ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నాం అని చెప్పి ఇద్దరు కూడా మోకరించి ప్రియులారా. ఏవండి భార్యాభర్తలు ఇద్దరు కూడా మోకరించి ప్రియులారా ఏవండి ప్రార్థన చేస్తే వారు ఏమని ప్రార్థన అక్కడ ఏమని రాశారో తెలుసా? ప్రార్థన చేస్తే ఏవండి ప్రభువా మేము మీకోసం సమర్పించుకున్నాం, మీకోసం మేము నిలబడ్డాం, కాబట్టి మాకు మార్గాలు తెరువు అనే ప్రార్థన వారు చేయలేదు ప్రియులారా. వారిద్దరూ కూడా కూర్చుని హృదయాల్ని శుభ్రం చేసుకోవడం ప్రారంభించారు. ఎక్కడన్నా నీకు వ్యతిరేకమైనటువంటి ఏవండి అడిగేదన్నా ఉందా? ఏవండి జార్జ్ ముల్లర్ గారు తన భార్య ఇద్దరు కూడా తన చిన్నప్పటి నుంచి చేసినటువంటి నువ్వు నీ పాపాలని ఒప్పుకో, నేను నా పాపాలని మరలా ఒప్పుకుంటాను.
ఎక్కడన్నా ఏదన్నా ఒక ఎలితి మిగిలిపోయిందేమో దేవునికి మనకి మధ్య. ఏవండి, విశ్వాస కార్యం జరగకపోవడానికి ఎక్కడన్నా ఏదన్నా ఒక ఎలితి అడ్డుపడిందేమో. చూడండి ప్రియులారా, ఎంత గ్రహింపో భక్తులు వారి ఆత్మీయ జీవితాల్లో. ఏవండి, మనం ఒకసారి మారు మనసు పొందగానే, మనం ఒకసారి సరి చేసుకోగానే అయిపోయింది ఇక అంతే. ఏవండి, వారిద్దరూ కూడా ఇరువురు కూడా మోకరించి ప్రార్థన చేసుకుని పడుకున్నారు. ఆ తెల్లారిపాటికి ఆ సంఘ పెద్ద వచ్చి, అయ్యా ఇదిగోండి 2 పౌండ్స్ కొన్ని షిల్లింగ్స్ మాత్రమే వచ్చినాయి, ఇది మేము మీకు ఇచ్చే జీతానికి పోలిస్తే చాలా కొన్ని రెట్లు తక్కువ, ఇది చాలా తక్కువ, ఇది ఇవ్వడానికి మాకు సిగ్గుగా ఉండి మేము మీ దగ్గరికి రాలేకపోయామని దేవుడు మాతో రాత్రి మాట్లాడితే ఏమండి తీసుకొచ్చి ఇచ్చాడు. ఏం పర్లేదయ్యా, మీరు విశ్వాసంతో వెళ్ళండి అని చెప్తే ప్రియులారా, ఏమండి అక్కడ రాసి ఉంది ఏంటో తెలుసా? ఏమండి ఆ సంవత్సరం మొత్తం మీద ఏమండి 130 పౌండ్లు వారికి విశ్వాసం ద్వారా దేవుడు వారికి అనుగ్రహించాడు ప్రియులారా. దాన్ని పోలిస్తే ఏమండి సంఘం జార్జ్ ముల్లర్ గారికి ఇచ్చేటువంటి జీతం కన్నా 3 రొట్లు ఎక్కువ వచ్చిందండి ప్రియులారా. ఎన్ని రెట్లు ప్రియులారా? 3 రొట్లు ఎక్కువ వచ్చిందండి ప్రియులారా. అది విశ్వాసం ప్రియులారా. విశ్వాసం ఆ రీతిగా పనిచేస్తుంది. కూర్చొని సరి చేసుకున్నప్పుడు ఏవండి ఆయన పుస్తకం చదువుతుంటే ఎన్ని రీతులుగా స్టార్టెడ్ ఫ్రమ్ 0. ఏవండి ఒక రూమ్ని, ఒక ఇల్లుని అద్దెకి తీసుకుని అనాథాశ్రయం స్టార్ట్ చేశాడు ప్రియులారా. ఎంత విశ్వాసం! ఎదురుగా ఉన్నటువంటి విశ్వాసాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 13:7 ఏవండి మీకు దేవుని వాక్యము బోధించి ఏవండి మీ పైన నాయకులు కొన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొని చూచు ఏవండి వారి విశ్వాసమును అనుసరించండి. జర్మనీ దేశానికి మిషనరీగా వెళ్తే అక్కడ ఫ్రాంకీ అనేటువంటి దేవుని సేవకుడు ఏవండి ఆయన పుస్తకాన్ని, ఆయన ఆత్మీయ జీవితాన్ని చదివాడంట ప్రియులారా జార్జ్ ముల్లర్ గారు. ఆయన కూడా విశ్వాసంతో జర్మనీ దేశంలో అనాథాశ్రయాన్ని ప్రారంభించి ఏవండి విశ్వాసంతో ఆయన కార్యాలను చూస్తే ఆయన్ని మాదిరిగా పెట్టుకుని ఆయన అనుసరించడం ప్రారంభించాడంట జార్జ్ ముల్లర్ గారు. ఏవైనా సరే నేను కూడా ఇదే విశ్వాసంలో వెళ్ళాలి, ఏవైనా సరే నేను కూడా ఇదే ఏవండి ఆత్మీయతలో నేను వెళ్ళాలి అనేటువంటి ఆదర్శంగా పెట్టుకుని వెళ్ళినప్పుడు దేవుడు ఎలాంటి అద్భుతాలను జరిగించాడు. ఏవండి 10,093 మంది అనాథుల్ని పోషిస్తే ప్రియులారా జార్జ్ ముల్లర్ గారు విశ్వాసంతో ఆ 10,000 మంది కలిసి 1,00,000 మంది అనాథుల్ని పోషించారంట ప్రియులారా. ఎంత విశ్వాసం! ఫెయిత్ మల్టిప్లైస్ ప్రియులారా. ఏవండి ఆత్మీయత ఎప్పుడు కూడా మనలో ఎదుగుతూ ఉండాలి. దేవుని సేవకుడు ఏం చెప్పాడంటే మనం విశ్వాసంతో వెళ్తున్నామంటే ఎప్పుడు ఏవండి కాన్స్టెంట్ గా ఉండదో జీవితం. అది చిన్నదైనా సరే, అది పెద్దదైనా సరే, ఏదో ఒక విశ్వాస కార్యాన్ని ఏవండి నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటావు. నేను చూస్తూ ఉంటా అనేక సందర్భాలు, చిన్న చిన్న విషయాలు, పెద్ద పెద్ద విషయాలు. ఏవండి విశ్వాసంతో మనం అడుగులు వేసినప్పుడు ప్రియులర్రా దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? కార్యాన్ని జరిగిస్తాడు. మా నాయన మాకు డబ్బులు ఆస్తులు ఇవ్వలేదు కానీ మా నాయన విశ్వాసాన్ని మాత్రమే ఇచ్చాడని ఏవండి జోగారు అనేక సందర్భాల్లో ఆయన చెప్పాడు ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనికి మనం వెళ్తే ప్రియులారా అక్కడ ఎంతమంది విశ్వాస వీరులు అక్కడ ఉంటారు. ఏవండి హెబ్రీయులకు రాసిన పత్రిక ఏవండి 11:6 చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు ఏవండి తన వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. చాలా మందిలో ఏముండదు, అసలు నమ్మకం ఉండదు ముందు. ఇక్కడ పౌలు గారు ఏమని పలికాడంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం ప్రియులారా. మరి మీలో ఎంతమందికి దేవునికి ఇష్టంగా ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని ఇక్కడ రాసి ఉంది ప్రియులారా. కాబట్టి మన జీవితంలో దేవునికి ఇష్టంగా మనం బ్రతుకుతున్నామా విశ్వాసంతో? ఏవండి ప్రతిదీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఏవండి మనం మొరపెడతా ఉన్నామా? హృదయాన్ని సరి చేసుకుంటా ఉన్నామా? ఏవండి జార్జ్ ముల్లర్ గారు ఆయన ఫస్ట్ ఒక ఇల్లు రెండుకి తీసుకుని ప్రార్థన చేస్తే దేవుడు డబ్బులు ఇస్తే జార్జ్ ముల్లర్ గారికి సహాయం చేసిన వాళ్ళంతా ఆయనకు ఒక్కళ్ళు కూడా తెలిసిన కొంతమంది చిన్న చిన్న సహాయాలే కానీ ప్రియులారా 90% ఆయనకి ఎవరు డబ్బులు ఇచ్చారో కూడా ఆయనకి తెలియదు అంట. తెలియని వాళ్ళందరూ వచ్చి ఆయనకి డబ్బులు ఇచ్చారంట ప్రియులారా అనాథాశ్రయం పట్టడానికి. అనాథాశ్రయం ప్రారంభించాడు కానీ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు కానీ పేపర్లో యాడ్ ఇచ్చాడు ప్రియులారా. ఆయన ఒకళ్ళు కూడా రాలేదంట. ఒకళ్ళు కూడా రాకపోతే ఆయనను ఆయన భార్య ఇద్దరు కూడా నిరాశ చెంది అక్కడ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉండే ప్రియులారా బ్రిస్టల్ నగరంలో. ఏవండి ఆ రోడ్డు మీదే ఏవండి ఒక్కసారిగా వాళ్ళ భార్య ఆపు చేసి జార్జ్ ముల్లర్ గారిని ఆపు చేసి ఏవండి ఒక మాట అన్నంట, మీరు అన్నిటి కోసం ప్రార్థన చేశారు, మనం కలిసి అన్నిటి కోసం ప్రార్థన చేసాం. ఏవండి ఇల్లు అద్దెకు దొరకాలి, అనాథ పిల్లలకి సామానం కొనాలి, ఎవరో వచ్చి సామానం ఇచ్చారు,
ఏమండి వాళ్ళని చూసుకోవడానికి వార్డెన్ కావాలి, వార్డెన్ ఎవరో ఒక ఫ్యామిలీ వచ్చయ్యా మీరు మాకు రూపాయి ఇవ్వవసరం లేదు, జీవితాంతం మేము ఇక్కడ మీకోసం సర్వీస్ చేస్తామని సమర్పించుకుని వచ్చారు. ఏమండి వారికి వంట ఉండడానికి ఏమండి 2 వ్యక్తులు కావాలి, వాళ్ళు కూడా వచ్చాయ్యా మేము వంట చేస్తా ఉన్నారు తక్కువ జీతానికి. అసలు ఇవన్నీ సమకూడండి, కానీ ఇందులో ఒక అనాథ బిడ్డ కూడా లేదండి. చాలా రోజులు అయిపోయింది, వారం రోజుల పైన అయిపోయింది, కానీ వాళ్ళ భార్య ఏమండి మీరు అన్నిటి కోసం ప్రార్థన చేశారు, కానీ ఏమండి అనాథుల్ని పంపించండి అని మీరు ప్రార్థన చేయలేదని చెప్పిందంట. అప్పుడు గుర్తొచ్చిందంట మనోడికి, నిజమే కదా అని. రోడ్డు మీద ప్రియులారా, నడి రోడ్డు మీద ఇద్దరు కూడా ఏమండి తలలో వంచి ప్రార్థన చేశారంట. అప్పుడు కూడా ప్రియులారా వారి హృదయాల్ని సరి చేసుకుని, జార్జ్ ముల్లర్ గారిలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, ఏంటో తెలుసా? ఆయన ఏదైనా దేవుడిని అడిగే ముందు ప్రియులారా విశ్వాసంతో ఆయన హృదయాన్ని అంతటినీ సరి చేసుకునేవాడు ప్రియులారా. చిన్నప్పటి నుంచి ఎన్ని పాపాలైతే చేశాడో, ఎంత ఘోరంగా బ్రతికాడో ప్రియులారా, ఎంత నీచంగా బ్రతికాడో ప్రియులారా జార్జ్ ముల్లర్ గారు. ఎంత నీచుడో ఎంత దరిద్రుడో 2 మాటల్లో చెప్పాలండి ప్రియులారా. కానీ విశ్వాసంతో అడిగే ప్రతిసారి కూడా ఆయన ఏం చేసేవాడు? ప్రభువా నేను ఎంత నీచంగా బ్రతికేందు అయితే నన్ను క్షమించు ప్రభువా, ప్రభువా నీకు వ్యతిరేకంగా బ్రతికాను, నాలో ఎన్ని తప్పులున్నాయి, నాలో ఎన్ని లోట్లున్నాయి, నా స్వభావం ఎంత భయంకరమైనది అని ఏమండి సరి చేసుకున్న తర్వాత దేవుణ్ణి అడగటం ప్రారంభించాడు. ఏమండి మన ప్రార్థన ఎలా ఉందా? ఆ రోజు నుంచి అనాథులు రావడం ప్రారంభించారు. ఏమండి నీ ప్రార్థన ఎలా ఉందా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. ఏమండి దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఏమండి తన వెదుకు వారికి ఫలము దయచేవాడే వలనని మీరు నమ్మవలను కదా. ఏమండి నువ్వు నమ్మాలి కదా దేవుణ్ణి. ఏమండి దేవుడు నీకు ఫలాన్ని దయచేస్తాడని నమ్మితే ప్రియులారా, ఏమండి మీరు ప్రార్థించే ముందు మీరు ఏమండి దాన్ని పొందుకొని ఉన్నారని మీరు నమ్మి ప్రార్థన చేసిన యెడల మీరు దాన్ని నిశ్చయంగా ఏం చేస్తారు? పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదే అధ్యాయంలో 13వ వచనంలోనికి వెళ్తే ప్రియులారా, అక్కడ కూడా ఏమని రాయబడం చూడండి. మీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపక పోయినను దూరము నుండి చూచి వందనము చేసి ఏమండి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై వృత్తి నొందిరి. ఎవరు వీళ్ళంతా? విశ్వాస వీరులు ప్రియులారా. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా చదవండి. ఏమండి విశ్వాస వీరుల గురించి అక్కడ రాసి ఉంటుంది. 26వ వచనంలోనికి వెళ్తే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట కంటే ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలము కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. మోషే గారి దృష్టి ఎక్కడ ఉందని ప్రియులారా, ఏమండి ఆల్రెడీ ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాడు ప్రియులారా. ఏమండి పరో కుమార్తె యొక్క కుమారుడు అంటే సామాన్యమైనటువంటి స్థితి ప్రియులారా. బైబిల్ అంతట్లో ఏమండి చాలా ఉన్నతమైనటువంటి రాజ్యాలు ఉన్నాయి. బబులోను రాజ్యం ఉంది, ఏమండి ఐగుప్తు రాజ్యం ఉంది, సొలొమోను గారి రాజ్యం ఉంది, ఏమండి దావీదు గారి యొక్క రాజ్యం ఉంది, ఇంకా కొన్ని రాజ్యాలు ఉన్నాయి. ఏమండి అవన్నీ కూడా చాలా ఉన్నతమైనటువంటి రాజ్యాలు. ఏమండి ఆ రాజ్యంలో పరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉండడానికి అతను ఏం చేయలేదు? ఏమండి తన మనసు అంగీకరించలేదు, కానీ దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించడానికి ఏమండి తన తోడ్పడ్డాడు. అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను అని రాయబడడం ప్రియులారా. కాబట్టి మన దృష్టి ఎప్పుడూ కూడా ఏమండి కలగబో బహుమానం యందు మనం ఏం చేయాలి? ఏమండి దృష్టి ఉంచాలి ప్రియులారా. కాబట్టి మన జీవితంలో ఏమండి మీ దృష్టి ఎలా ఉంది? ఏమండి హెబ్రీ 6:13లో కూడా ఏమని రాయబడిందో చూడండి. ఏమండి దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయిన గనక ఏమండి తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతునని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో ఏమండి సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. కాబట్టి వాగ్దానాన్ని పొందుకోవడానికి మనకు ముందు ఏముండాలి? ఏమండి ఓర్పు సహనం ఉండాలి ప్రియులారా. కాబట్టి మన జీవితంలో ఏమండి దేని యందు మనం విశ్వాసం ఉంచుతూ ఉన్నాం, దేని యందు మన నమ్మిక ఉంచుతూ ఉన్నాం? విశ్వాసం అనేది మనలో ఫలిస్తూ ఉందా ప్రియులారా? మనలో విశ్వాసం ఫలించినప్పుడు దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? గొప్ప కార్యాలని జరిగిస్తాడు. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.